హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను గులాబ్ జామ్ చేసుకుంటున్నా అండి. దానికాను నేను పిండి ఎలా తడుపుకున్నా అంటే గోరువెచ్చ పాలలో ఎన్టీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అండి. గోరువెచ్చని పాలు తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని దాన్ని అలా కలుపుకున్నాను అండి. కలుపుకొని కొంచెం పక్కన ఉంచుకొని తర్వాత పాకానికి రెడీ చేసుకుంటున్నాను. సో దీనికి గాను 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. 2½ కప్స్ షుగర్ తీసుకున్నాండి. ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలండి. కుంకుమ పువ్వు తర్వాత కొంచెం కుంకుమ పువ్వు, కార్డమం పౌడర్ వేయాలండి. ఇలాచి పౌడర్ ఉంటుంది కదా, ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసాను. వేసిన తర్వాత అలా కొంచెం బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం గులాబ్ జాములు రౌండ్ చేసుకొని గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని బాయిల్ చేసుకొని గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్నప్పుడు మేక్ ష్యూర్ ఫస్ట్ పైననే ఇలా అనాలండి. ఇట్లా కొంచెం లోపల వరకు అంటే అవి పగిలిపోతాయి అన్నమాట. సో ఇలాగ పైన కొంచెం దాన్ని ఎక్కువ కదపొద్దు. సో పైననే ఇట్లా అనాలన్నమాట. సో అవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో పాకంలో నేను ఒక 2 అది పగలకుండా పాకం విరిగిపోకుండా కొంచెం 2 చుక్కల నిమ్మరసం వేసుకున్నాను. సో మన పర్ఫెక్ట్ గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 1 by 1 ఇలా టేస్ట్ చేసుకొని పాకంలో ఇలా యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.